Welcome to my channel Quick Recipes by Rajmani. If you like my recipe, please like, share and subscribe. చూసారా డ్రై ఫ్రూట్స్ అన్నీ పెట్టుకున్నాను. ఎందుకు అనుకున్నారా? నాకు 100 సబ్స్క్రైబర్స్ ఇచ్చినందుకు మీకు ఈ హెల్దీ డ్రై ఫ్రూట్ రెసిపీ చేసి చూపిద్దామని ఇంట్లో ఉన్న డ్రై ఫ్రూట్స్ అన్నీ ఒక దగ్గర చేర్చాను వ్యూయర్స్. చూసారా, ఆర్గానిక్ బెల్లం, వేరుశనక్కాయలు, కొంచెం బార్లీ, సగ్గుబియ్యం కూడా వేస్తున్నానండి, చియా సీడ్స్, నెక్స్ట్ ఫుల్ మఖానీ, కిస్మిస్, కొంచెం పంకిన్ సీడ్స్ ఉంటే వేసానండి, ఇంట్లో ఉన్నాయి కొంచెం ఉన్నాయి, ఖర్జూరం అండ్ వాల్నట్స్, కొంచెం క్యాష్యూ, నువ్వులండి, నువ్వులు అండ్ ఇవ్వండి సోయా చంక్స్ అండ్ ఫ్లాక్స్ సీడ్స్ ఇవన్నీ, అండ్ బాదం అండ్ ఇలాచీ అండి, ఇలాచీ అన్నమాట. ఇవన్నీ కూడా మనం సూపర్గా ఫ్రై చేసుకుందామండి నేతిలో. ఇదంతా మీకోసమే. నాకు 100 సబ్స్క్రైబ్స్ ఇచ్చారు వెరీ షార్ట్ టైంలో, మీకోసమే. సో ఇవన్నీ 1 by 1 నేను ఫ్రై చేసుకొని మీకు చూపిస్తానండి. కొంచెం గీలో రోస్ట్ చేసుకుందాం. చూసారా, పెద్ద ఫ్రైయింగ్ ప్యాన్ పెట్టుకున్నాను. సో మనం దోరగా వేపుకుందాం. ఫస్ట్ నేను నువ్వులు వేస్తున్నాను, నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్ అండ్ సోయా చంక్స్ అండి. ఇవన్నీ బాగా ఫ్రై చేసుకుని 1 by 1 ఫ్రై చేసుకొని ఒక్క బెల్లం పాకంలో వేసుకొని రోజుకో లడ్డు తింటే అండి చక్కగా మనకి హెయిర్ ఊడదు, స్కిన్ బాగుంటుంది, హెల్తీగా ఉంటాం అన్నమాట. నువ్వులు, ఫ్లాక్స్ సీడ్స్, సోయా చంక్స్ బాగా వేగిపోయాయి. ఇవి మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకుందాం. మనం ఇంకా చాలా ఉన్నాయి కదండి వేపుకోవడానికి. కొంచెం ఘీ వేసుకుందాం మనం. దాంట్లో చూసారా, వేరుశనగ పలుకులు, చియా సీడ్స్, కొంచెం బార్లీ అండ్ కొంచెం సగ్గుబియ్యం వేసానండి. ఇవన్నీ కూడా వేపేసుకుందాం చక్కగా. కొంచెం నెయ్యి వేసుకుందామండి. ఇప్పుడు ఫుల్ మఖానీ వేసుకుందాం. ఫుల్ ఆఫ్ యాంటీ ఆక్సిడెంట్స్ అండి ఇవి. ఇలా పౌడర్ చేసి పెట్టుకుంటే మనం ఎప్పుడైనా కూడా ఇవన్నీ కూడా బెల్లం పాకంలో మనకి ఎంత కావాలంటే అంత తీసుకొని ఉండలు చుట్టుకొని ఒక వీక్ డేస్కి పెట్టుకోవచ్చండి. అస్తమానం వేపుకోవాలంటే కష్టం కదా. ఒకేసారి పౌడర్ చేసేసుకుంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకున్నాం అనుకోండి, చక్కగా ఉంటుంది. రోజుకొక ఉండ తింటే, రోజుకొక లడ్డు తింటే అన్నీ ఉంటాయి, నిద్ర కూడా బాగా పడుతుందండి. నెక్స్ట్ కొంచెం ఘీ వేసుకుందామండి. వాల్నట్స్, క్యాష్యూస్ వేసుకున్నాం. నెక్స్ట్ బాదం, ఇవన్నీ కూడా ఓపిక్గా బాగా ఫ్రై అయినంత వరకు ఫ్రై చేసుకోవాలండి. కొంచెం ఘీ వేద్దామండి. నెక్స్ట్
రాగులు లేవు నా దగ్గర, సో రాగి పిండి ఫ్రై చేస్తున్నాను అన్నమాట. ఇది రాగి పిండిలో కొంచెం ఇలాచీస్ వేసి పౌడర్ చేస్తున్నానండి. లడ్డూకి మంచి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఇప్పుడు మనం ఖర్జూరం అండ్ ఇది పొయ్యి మీద పెట్టుకుందాము. ఇవి ఇలా అవుతూ ఉంటాయి. మనం ఇది మిక్సీ చేసుకుందామండి. చూసారండి, కొంచెం కొంచెం మిక్సీ చేసుకుంటున్నాను అన్నమాట. ఇప్పుడు సరే, అంత కోర్స్గా ఇలా గ్రైండ్ చేసుకోవాలి, కోర్స్గా. దీంట్లో ఎన్ని రకాలు కలిపానంటే ఒక్కడ తింటే చాలండి, ఎదిగే పిల్లలకి ఇస్తే సూపర్ అండి. ఇప్పుడు ఖర్జూరం కొంచెం మిక్సీ చేసుకుంటున్నానండి, కిస్మిస్ ఖర్జూరం. చూసారా, ఖర్జూరం ముద్దండి ఇది. దీనికి కావాల్సినంత డ్రై ఫ్రూట్ పౌడర్ వేసుకున్నాం. అంతా కలిపాక చూపిస్తాను నేను మీకు. చూసారా వ్యూయర్స్, ఈ ముద్దంతా ఖర్జూరంతో కలిపాను. ఎంత బాగా వస్తున్నాయో ఉండలు. చక్కగా డ్రై ఫ్రూట్ లడ్డూలు రౌండ్గా చుట్టుకుని ఇలా మనం వేసుకోవాలండి చక్కగా. ఇలా చేసుకోవడమే. నేను మళ్ళీ అన్నీ చేసి చూపిస్తాను. చూసారా వ్యూయర్స్, డ్రై ఫ్రూట్స్ లడ్డు చేశాను. ఓన్లీ ఖర్జూరం కిస్మిస్ పేస్ట్తోనే చేశానండి. చాలా చాలా ఇంగ్రీడియంట్స్ వేశాను. దిస్ ఈజ్ మై స్టైల్ ఆఫ్ డ్రై ఫ్రూట్ లడ్డు అండి. దిస్ ఈజ్ ఫర్ యూ మై లవ్లీ వ్యూయర్స్. దిస్ ఈజ్ ఫర్ యూ అండి, ఫర్ యూ ఆల్ మై లవ్లీ వ్యూయర్స్. మీకు లైక్ అయిందండి నా రెసిపీ. మరి నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయట్లేదు, మీరు లైక్ చేయట్లేదు, సబ్స్క్రైబ్ చేయట్లేదు. చూసారా, మీకు నచ్చిందా? చూసారా, అన్ని ఇంగ్రీడియంట్స్ వేశాను. మీకు షార్ట్ వీడియో పెడతాను, ప్లస్ లాంగ్ వీడియో కూడా పెడతాను. ఎవరు వేయని డిఫరెంట్ ఐటమ్స్ వేసానండి నేను. నా దగ్గర ఉన్నవన్నీ జాగ్రత్తగా ఫ్రై చేసి మరీ ఖర్జూరంతో లడ్డూలు చుట్టాను అనమాట. ఓకే వ్యూయర్స్, బాయ్ వ్యూయర్స్.